హాయ్ ఫ్రెండ్స్, నామినేషన్లు బేపచ్చంగా జరుగుతున్నాయి. మామూలుగా లేదు, అసలు హద్దులు మీరిపోయి మాట్లాడేసుకుంటున్నారు. బాండింగ్లని, అన్హెల్దీ బాండింగ్లని, హెల్దీ బాండింగ్లని హద్దులు దాటిపోయి మాట్లాడేసుకుంటున్నారు. వాళ్ళు ఇరిటేషన్, ఆ కోపంలో ఏమంటున్నారో అర్థం కాకుండా మాట్లాడుకుంటున్నారు. అబ్బా, నామినేషన్లో అదే పర్సనల్గా గజ్జలు ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారు. బయట నుంచి వాళ్ళు రావటం ఏందో, వీళ్ళు నామినేట్ చేయటం ఏందో. పైగా నామినేట్ చేయటంలో నామినేట్ చేసేవాళ్ళ కంటే కూడా వీళ్ళు దూరిపోతున్నారు. మధ్యలో వీళ్ళు హింట్లు ఇయటం ఎక్కువైపోయింది. బిగ్ బాస్ గద్దించేంతవరకు కూడా వీళ్ళు నామినేషన్ చేసిన వాళ్ళు బట్టి మిగతా వాళ్ళకి క్లాసులు పెట్టడం ఎక్కువైపోయింది. బయట నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళు తోపులైనట్టు, వాళ్ళు తోపులు తురుము లేదు, బయటకి ఎందుకు వెళ్ళిపోతారు బయట నుంచి వచ్చిన వాళ్ళు. ఇది భలే ఉందలే. వచ్చిన వాళ్ళందరూ కళ్యాణ్కి ట్యూషన్ పెట్టినట్టున్నారు బిగ్ బాస్ హౌస్లో. కళ్యాణ్కి అందరూ వచ్చి ట్యూషన్లు అంటే ఒక లెక్కల మాస్టర్ ఒకళ్ళు, సైన్స్ మాస్టర్ ఒకళ్ళు అన్నట్టు సబ్జెక్టుకి ఒకళ్ళు కోచింగ్ ఇస్తున్నారు కళ్యాణ్కి ట్యూషన్ పెట్టి మరి బయట నుంచి వచ్చి. అయినా మారతాడా? మారడో. అయినా కానీ ఓటింగ్ బేపచ్చంగా పడుద్ది కళ్యాణ్కి, నో డౌట్. వీళ్ళు చెప్పిన ఇంట్లో తీసుకున్నా తీసుకోకపోయినా. ఓకే ఫ్రెండ్స్, రీతు వర్సెస్ మాధురి పడింది. అసలు మామూలుగా లేదు. ఇద్దరికి కరెక్ట్గా పడినట్టు పడింది. అబ్బో, ఇద్దరికి స్విచ్ పెట్టేసింది మన శ్రీజ. మామూలుగా పడలేదు. మరి శ్రీజ అయితే పర్మనెంట్ కంటెస్టెంటే అవసరం ఉంది. ఇప్పుడు మాధురి వర్సెస్ శ్రీజ అవుద్దా ఏమనేది చూడాలి మనం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరు తప్పు అనేది, ఎవరు రాంగ్గా మాట్లాడేది అనేది పాయింట్ల వైజ్గా మాట్లాడుకుందాం. ఎవరికి ఇన్పుట్లు ఇచ్చారు, ఎవరికి గైడ్లైన్స్ ఇచ్చారు మాట్లాడదాం. బయట నుంచి వచ్చి వాళ్ళు చెప్పారంటే వీళ్ళు ఈ తప్పులు ఉండి సరి చేసుకొని వాళ్ళు హింట్లు ఇస్తారు. కోపంగానైనా, నామినేషన్ రూపాయలైనా హింట్లు ఇస్తారు. అవి వీళ్ళు కనుక సరి చేసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు హీట్ ఆఫ్ ద మూమెంట్లో బాధ వేస్తుంది. వాళ్ళు చెప్పే పాయింట్లు ఎన్ని ఉంటే కూడా బాధ వేస్తుంది. ఎవరు నామినేట్ చేసినా తిరిగి వచ్చి అది తనుజ దగ్గర ఆగుతుంది. ఎవరు నామినేట్ చేసినా చుట్టూ వచ్చి తనుజే అండ్ సెంటర్ ఆఫ్ యాక్షన్ అవుతుంది. అసలు నిన్న తనుజ మొహం చూడలేం, కళ్ళల్లో నీళ్లు తొనికిట్లాడుతున్నాయి అనమాట. ప్రతి ఒక్కళ్ళు వచ్చి తనుజ అనే పాయింట్ అవుట్గా మాట్లాడుతుంటే నామినేషన్లో తనుజ పరిస్థితి నిన్న అసలు చూడలేం. అట్లుందనమాట. కెమెరా తనుజనే చూపిస్తుంది. ఆ ఫేస్ అంతా వాడిపోయి కళ్ళని నీళ్లు తొనికిట్లాడుతున్నాయి. చూడలేం అబ్బా నేను తనుజ పరిస్థితి అయితే మాత్రం. సెంటర్ ఆఫ్ యాక్షన్ అయిపోయింది, అసలు అట్రాక్షన్ అయిపోయింది మధ్యలో. సరే, నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. ప్రియ వచ్చేసింది. వీళ్ళు ముందే అనుకున్న హౌస్లో అబ్బో మేము ఎట్లా నామినేట్ చేయాలి, వాళ్ళని చేయాలి, వీళ్ళని చేయాలని బేపచ్చంగా ముచ్చట పెట్టేశారు. హౌస్లో పెట్టేసి నామినేట్ చేసేవాడికి డిసైడ్ చేసి పెట్టుకున్నారు. ఈలోపు బయట వచ్చి చూడగానే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి మిమ్మల్ని నామినేట్ చేస్తారని బిగ్ బాస్ చెప్పడంతో అయ్యో అనుకున్నారు వీళ్ళందరూ. సరే, ఫస్ట్ ప్రియా వచ్చింది. ప్రియా వచ్చేసి ఏమని నామినేట్ చేస్తూ ఉంది, సంజన నామినేట్ చేస్తుంది. సంజన నామినేట్ చేస్తా ఏమని రీజన్ చెప్తుంది తెలుసా? ఇమ్మాని లేకుండా మీరేమన్నా ఆడుతున్నారా, మీ బాండింగ్ లేదా, మీ బాండింగ్ ఏంటి, వాంటెడ్గా చేస్తున్నారా, అన్వాంటెడ్గా చేస్తున్నారా అనేది ప్రియా క్వశ్చన్. సంజన ఏమంటుంది, ఇమ్మానుయల్ నవ్వు చూస్తే నా బిడ్డ గుర్తొస్తాడు, అందుకని నేను ఇమ్మానుయల్ నా బిడ్డలా చూసుకుంటాను, అంతేగా నాకు ఎలాంటి బాండింగ్ అదేమి లేదు, నేనైతే గేమ్ నా పరంగా ఆడతాం, విడిగానే ఆడుతున్నాము అన్నట్టు, నాకు ఎవరు సపోర్ట్ వద్దు, నేను నాలాగంటే నా ఓను కెపాసిటీతో ఉండాలి, నేను ఉంటాను కూడా, నాకు ఎవరు సపోర్ట్ వద్దు అని సంజన అంటుంది. ఉండండి, ఎవరు సపోర్ట్ వద్దన్నప్పుడు నాకు సార్ స్టేజ్ మీద మిడ్ నైట్ ఎలిమినేట్ చేసి పంపినప్పుడు అంత బాధపడిపోయి భరణి గారిని నేను సొంత అన్న అనుకున్నాను, నాకు మోసం చేసావు, నన్ను వెళ్ళటానికి ఓటేసావు అని భరణి గారిని అంది. భరణి గారు ఒక్కడో ఓటేస్తేనే బయటకు వెళ్ళిపోయిందా సంజన? మిడ్ నైట్ అందరు కదా, అందరూ మూకుమ్మడిగా ఓట్లు వేస్తేనే కదా బయటకు వెళ్ళింది. అదేదో భరణి గారు ఒక్కళ్ళే ఓటేస్తే బయటకు వెళ్ళినట్టు మాట్లాడింది స్టేజ్ మీద. అప్పుడు ఓన్ కెపాసిటీ ఉందా? సరే అయిపోయిందా? వెళ్ళిపోయింది. లోపలికి ఎట్లా వచ్చింది? తన ఓన్ కెపాసిటీతో లోపలికి వచ్చిందా? తన ఓన్ ఆటతో లోపలికి వచ్చిందా? వీళ్ళందరూ సాక్రిఫైస్ చేస్తేనే లోపలికి వచ్చింది. మరి ఇక్కడేంది, నా ఓన్ కెపాసిటీతోటే ఉంటున్నాను, నేను నా ఓన్ కెపాసిటీతోటే ఉంటాను అని మాట్లాడుతుంది. ఓన్ కెపాసిటీ సెకండ్ రీఎంట్రీ అంతా కూడా తనుజ, భరణి గారు, ఇమ్మానుయల్, రీతు నలుగురు సాక్రిఫైస్ చేస్తే లోపలికి వచ్చింది. ఓన్ కెపాసిటీ ఎక్కడుంది అక్కడ సంజనది? ఇది కరెక్టేనా? కామెంట్ చేయండి.
నెక్స్ట్ తర్వాత పాయింట్ ఏమంటుంది, మాటకు ముందు ఇమ్మానుయేల్ మాట తర్వాత ఇమ్మానుయేల్ అంటావు. ఆ కళ్యాణ్ ఏడుస్తుంటే వాడికి దిక్కు లేదు, దిక్కు ఏముంది, నేను ఇమ్మానుయేల్ తప్ప మాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుందని అతను మార్క్ చేస్తున్నాను. అంటే కళ్యాణ్ ఏడుస్తుంటే తనుజ ఏమంటుంది, ఎప్పుడు ఆమె పడిపోయింది కదా, బీపీ డౌన్ అయిపోయి తనుజ పడిపోయినప్పుడు ఏడుస్తుంటే ఏమంటుంది, వాడికి దిక్కు ఎవరు లేరు, నేను ఇమ్మానుయేల్ తప్ప, వాడికి ఎలా ఉండాలి, మాతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నట్టు మాట్లాడు సంజన. ఏంటి ఆ కురియల్ మైండ్, అట్లా మాట్లాడచ్చా? అలా మాట్లాడుతున్నామని పాయింట్ చెప్తే దానికి ఏమంటుంది, లేదు ఏమి నేను అలా అనుకోలేదే, నేను అలా అనలేదు అంటుంది. అన్నది ఆ మాట అక్కడ, మాతో పెట్టుకుంటే ఇంతేనంటే ఇమ్మానుయేల్తో సంజనతో పెట్టుకుంటే ఇట్లా ఏడుస్తున్నా కానీ అట్లా మాట్లాడతారా? ఏడ్చేవాడిని మరీ గుచ్చి ఎగతాళిగా మాట్లాడతారా? అట్లా చేస్తారా? ఏది ఇంత శాడిస్ట్ మైండ్ సంజనాది, మామూలు శాడిస్ట్ మైండ్ కాదు. వాళ్ళు తినే గుడ్లు తినేసి వాడు కడుపు కాల్చి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అదేమో కంటెంట్ కాల్ చేసిన దొంగతనం ఉంటుంది, చిన్న దొంగతనం ఉంటుంది. ఏమైనా ఇష్టపడేవాళ్ళు ఇంత శాడిజంగా ఉంటారా సంజనది? చెప్పండి అయ్యా ఫ్యాన్స్, సంజన ఫ్యాన్స్ ఎవరైనా ఏడ్చే వాళ్ళని మాతో పెట్టుకుంటే ఇంతే అని అంటారు ఎవరైనా? మీరు అంటారు బయట చెప్పండి. సంజనది ఇది కరెక్ట్ కాదు. మరి మా బాండింగ్ ఏమంటుంది, మళ్ళీ ఇమ్మానుయేల్ కానీ బాండింగ్ ఏమంటుంది, నటిస్తున్నారు ఇద్దరు, బయటకు బాండింగ్ లేనట్టు వాళ్ళు చేసే. సంజన ఆడే ప్రతి ఆ గేమ్కి ప్లానింగ్ ఇమ్మానుయేలే ఇస్తాడు. ఇమ్మానుయేల్ ఇలాడే చెప్తుంటాడు, బాండింగ్ ఎక్కడ లేదు. మరి ఇంకా జనం అందరూ కనపడేట్టు చేస్తున్నారు, వీళ్ళిద్దరు బాండింగ్ కనపడకుండా చేస్తున్నారు. అదేనంటే నా కొడుకు గుర్తొస్తాడు, నా కొడుకు నవ్వులాగా ఉంటుంది అంటే ఆ కొడుకు ఎట్టున్నాడు, క్యూట్గా ముద్దుగా చిన్నగా ఉన్నాడు, సంవత్సరం పిల్లాడు. వాడు నవ్వంటే ఇమ్మానుయేల్ నవ్వులాగా ఉందంట. ఇమ్మానుయేల్ నల్లగా ఎంత ఉంటాడు అనకూడదు కానీ సారీ, ఇమ్మానుయేల్ నవ్వులాగా ఉంటుంది. వాడు బుడ్డోడు నవ్వు ఎట్లా ఉంటుంది, వాడు పసి నవ్వు ఏం ఎరగ నవ్వు వాడిది. ఈ నవ్వు అంటే ఆ కొడుకు నవ్వులాగా ఉంటుంది. ఇది చెప్పడానికి ఏమన్నా బాగుందా? నా కొడుకు గుర్తొస్తాడు నవ్వు చూస్తే అంటది. అంటే అందరిలో ఒక కొడుకులు కనపడరు, ఇమ్మానుయేల్ ఒక్కళ్ళని కొడుకులు కనపడతాడా? మిగతా ఊరిలో ఉండరా? అందరు నా బిడ్డలా చూసుకున్నాను, అందరు ముద్ర పెడుతుంది. మరి ఇది ఒక కంటెంట్ కోసమా? మూడో పాయింట్ వచ్చి డస్ట్బిన్ గొడవ. డస్ట్బిన్ నేనే పని మనిషిన అన్నావు. ఆయుష గిన్నె ఇది ఎక్కడ జరిగిందంటే అక్కడ కెప్టెన్ బాత్రూమ్ క్లీనింగ్గా లేదు, దానికి సంజన గొడవ పడింది. దాని తర్వాత డస్ట్బిన్ తీసుకొచ్చి పడేసినాక నేనే పని మనిషిన అని కెప్టెన్ సొమ్మంతో గొడవ పడింది. గొడవ పడ్డావు నువ్వు, పని మనిషిన అని అక్కడ అన్నావు నువ్వు. ఆయుష గిన్నెలు కడగకపోతే నువ్వు వెళ్ళిపోయి ఆ గిన్నె కడిగి అప్పుడు పని మనిషి అనే మాట నీకు గుర్తు రాలేదా అని ప్రియా క్వశ్చన్ ఇచ్చింది సంజనాని. ఎందుకంటే ఆయుష గిన్నె కడగకపోతే అక్కడ వంట చేయాలి. నేను కడగను రీతు ఆయుష ఇద్దరు తిట్టుకుంటున్నారు. అంటే నైట్ కడగాల్సిన రీతు, పొద్దున కడగాల్సిన ఆయుష, వీళ్ళిద్దరు పోటీలతో కడగల. సంజన వెళ్ళిపోయి గిన్నె కడుగుతూ ఉంది. అది ఎందుకు అడుగుతున్నావు? కంటెంట్ కోసం అడుగుతున్నావా? స్క్రీన్ స్పేస్ కోసం అడుగుతున్నావా? ఎందుకు అడుగుతున్నావు? అప్పుడు పని మనిషి మాట గుర్తు రాలేదండి అని ప్రియ అడుగుతుంది కదా. అవును కదా, మరి ఎవరు చెప్పకుండా గబగబా వెళ్ళిపోయి, ఇక్కడ గొడవ జరుగుతూనే ఉంది, ఆయుష రీతు వీళ్ళు గిన్నెలు గొడవ బయట జరుగుతూనే ఉంది, గబగబా వెళ్ళిపోయి గిన్నె కడిగేస్తుంది కిచెన్ దగ్గర. ఎవరు కడగమన్నారు? మరి అప్పుడు పని మనిషి గుర్తురాదా? ఇక్కడ నేను పని మనిషి అన్ని కంటెంట్ క్రియేట్ చేయడానికే, ఆ కంటెంట్ క్రియేట్ చేసే దాంట్లో నోటికి ఏ మాట వస్తే ఆ మాట వదిలేస్తుంది అంతే. అది వెనక ముందు లేదు, వదిలేసిన తర్వాత నాకు తెలుగు రాదు కదా, దానికి అర్థం తెలియదు కదా, అందుకే నేను అన్నాను అంటది. నాకు సరి ముందు అదే అంటది, నాకు తెలుగు అర్థం తెలియదు సార్, నాకు అనేసాను సార్, సారీ సార్ అంటది. అయిపోయింది. తెలుగు తెలియనప్పుడు అర్థం తెలుసుకొని మాట్లాడాలి. మరి అక్కడ గబోబు గిన్నెతో వేసింది, మరి అక్కడ పని మనుషులు గుర్తు రాలేదని ప్రియ అడుగుతుంది. కరెక్టే కదా మరి అది. తర్వాత అక్కడ సుమన్ కూడా నువ్వు చేయొద్దని చెప్తున్నాడు, సంజన చేయొద్దంటుంది. చేయొద్దని చెప్తుంటే కూడా నేను పని మనిషిని నేను చేయాలంటది. ఎవరు చేయమన్నారా? అవునే, తనే చేస్తుంది, తనే పని మనిషిని అంటుంది. తర్వాత మీరు ఇమ్మానుయేల్ వల్ల ఎలిమినేట్ అయితే ఊరుకుంటారా? ఇక్కడ ఏమంటుందంటే భరణి ఎలిమినేట్ అయింది దివ్య వల్ల అని, దివ్య తనుజ వల్ల అని అంటున్నావు నువ్వు. రేపు నువ్వు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్తే ఇమ్మానుయేల్ వల్ల నువ్వు ఎలిమినేట్ అయ్యావంటే నువ్వు తట్టుకుంటావా? ఓర్చుకుంటావంటే ఓర్చుకోలేరు ఊరు కూడా. ఎందుకంటే బాండింగ్ ఉన్నప్పుడు తన వల్ల ఇప్పుడు వీళ్ళు బాధపడ్డారు కదా, దివ్య తను ఇద్దరు బాధపడ్డారు కదా, మీ వల్లే భరణి ఎలిమినేట్ అయ్యాడంటే మరి అది ఎట్ట కరెక్ట్ అవుతుంది? ఓపెన్గా చెప్పేసింది, మీ ఇద్దరి వల్ల భరణి గారు ఆట ఆడేవాడు బయటికి వెళ్ళాడు అన్నది. ఆట ఆడేవాడు బయటికి వెళ్ళాడు అని భరణి గారి మీద అంత ప్రేమ ఉన్నదైతే నామినేట్ చేసింది, తనే నామినేట్ చేసింది. కొడుకేమో సపోర్ట్ చేస్తాడు, కొడుకేమో పవరాస్త్రం ఉపయోగించడు, తల్లి కొడుకు ఇద్దరు కలిసి భరణి గారిని బయటికి పంపుతాడు. ఆ బ్లేమ్ని దివ్య నెత్తిన తనుజ నెత్తిన వేస్తారు.
ఇది ఎక్కడ న్యాయం? అంటే మేమే గిచ్చుతాం, మేమే జోలపడతామనే. అదబ్బా సరే, ఒకవేళ దివ్య తనుజ వాళ్ళు వెళ్ళినా కానీ ఓటింగ్ తక్కువ వెళ్ళాడు భరణి గారు. అంటే వీళ్ళ బాండింగ్ వల్ల ఓటింగ్ గెటో తక్కువ పడింది, బయటికి వెళ్ళాడు తప్పితే దానికి నామినేట్ చేసింది పౌరాస్త్రం ఉపయోగించింది కారణం వద్దు. కానీ వాళ్ళు ఎట్లా పంపుతారు? అదే అంటుంది, వాళ్ళు వల్ల వెళ్ళాడు అంటున్నావు, మరి ఎమ్మాని నువ్వు వెళ్ళావంటే నువ్వు ఓర్చుకుంటావా అని అడుగుతుంది. ఓర్చుకోదు కదా, ముందు అనేస్తుంది మాట. తర్వాత బెడ్ టాస్క్లో శ్రీజను తీశారు, తనుజను కాపాడారు. ఇక్కడ కూడా ఆ టాస్క్ వచ్చేటప్పటికి శ్రీజను తీసేయడంలో అదొక వేరు. ఆ బెడ్ టాస్క్ వచ్చేటప్పుడు తనుజను కాపాడటానికే చేశాడు భరణి గారు, అది వేరే పాయింట్. ఖచ్చితంగా తనుజను కాపాడటానికి అక్కడ, ఎందుకంటే శ్రీజను పడైపోతే వెంటనే తనుజను తీసేసింది శ్రీజన్, అందుకే భరణి గారు శ్రీజను బయట వేసాడు. ఇప్పుడు ఎవరు స్ట్రాటజీలు ఆడుకుంటాయి, ఎవరు క్యాలిక్యులేటర్లు ఆడుకుంటాయి, ఎవరు గేమ్లు ఆడుకుంటాయి. తనుజను కాపాడుకొని ఆయనకుంది, కాపాడుకున్నాడు. అది డిపెండ్ చేసుకోని దిడబాయిస్తా. తర్వాత రెండో కత్తి వచ్చేటప్పటికి కళ్యాణ్కి ఇచ్చింది ప్రియ. కళ్యాణ్ వెళ్ళి రాముని నామినేట్ చేశాడు. ఈ కళ్యాణ్ అన్నీ సిల్లీ రీజన్లు అబ్బా. ఈ మొదటి నుంచి కూడా పెద్ద గట్టి రీజన్ చెప్పింది ఏమీ లేదు. ఒక్క భరణి గారి విషయం తప్పితే మిగతా అన్నింటిలో సిల్లీ రీజన్. పోయిన సంజన దగ్గర సిల్లీ రీజనే. వెళ్ళి ఆ రీజన్ కరెక్ట్ కాదు సారీ చెప్తాడు, వెళ్ళి ఆ సిల్లీ రీజన్ చెప్తాడు, సారీ చెప్తాడు, సరి చేసుకోమని చెప్తాడు. అన్ని సిల్లీ రీజన్లు అయినా కానీ ఓటింగ్ బేపచ్చం పడుతుందంటే కామనర్స్ మైండ్గా బాగా పడుతుంది ఓటింగ్. తర్వాత తనుజ పవన్ కళ్యాణ్ బాండింగ్ ఇష్టపడేవాళ్ళు కూడా ఓటు బాగా వేస్తున్నారు. కొంతమంది కామెంట్లు పెడుతున్నారు, కళ్యాణ్ మీ ఇద్దరు కలిసే ఉండండి, తనుజ మీరు మాట్లాడుకుంటూనే ఉండండి అని కామెంట్లు పెడుతున్నారు. అటు సపోర్ట్ చేసేవాళ్ళు ఓట్లు వేస్తారు ఖచ్చితంగా వాళ్ళిద్దరికి. ఇక్కడ ఏం లేదని చెప్తున్నాడు, రాముని నామినేట్ చేస్తూ డబుల్ టాస్క్లో ఛాన్స్ ఉన్నా నువ్వు అక్కడికి వెళ్ళిపోయావు, బ్లూ టీంలోకి వెళ్ళిపోయావు, ఇక్కడ ఉన్నాయి కదంటే తన ఇష్టం అది. ఇప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పాడు, మీరు ఇష్టమైన బ్యాచ్ ఒక దాంట్లో ఉండి ఇష్టం లేకపోతే ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతే బిగ్ బాస్ చెప్పాడు కూడా తనకు ఇష్టం లేదు, అవతలకి వెళ్ళాడు. దాని తప్పేముంది, అది పాయింట్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. అదే రీజన్గా పెట్టి నామినేషన్లో తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మరి కళ్యాణ్ ఎట్ట ఆలోచిస్తున్నాడు, అది రాముకి సిల్లీ రీజన్గానే ఉంది, సిల్లీయే. ఇటువంటి రీజన్లు అయితే జనం ఆడియన్స్ కూడా రాముని నెత్తిన పెట్టుకుంటారు, ఎందుకు ఏంది ఈ రీజన్లని. బయటికి పంపించాలంటే గట్టి రీజన్ ఉండాలా, అదే ఎలా సిల్లీ రీజన్ పెడితే ఎట్లా. సెకండ్ మనీష్ వచ్చాడు. మనీష్ వచ్చి 2 కత్తులు ఇచ్చాడు. నాకు 4 ఇస్తే పసపస పొడిచేద్దును అంటే 4 నామినేట్ చేయాలని వచ్చాడు అనమాట. అని కూర్చున్నాడు. అయితే కళ్యాణ్ నామినేట్ చేసి ఏం చెప్తున్నాడు, బిగ్ బాస్ ట్రోఫీ నీ చేతిలో పెడితే వద్దు అనుకొని వదిలేసావు అంటే నా నామినేషన్ తనుజ నామినేషన్ చేయడానికి ఇమ్మానులు ఇచ్చిన నామినేషన్ టికెట్ అంట బిగ్ బాస్ ట్రోఫీతో సమానం అంట. అంటే తనుజ నామినేట్ చేస్తే బిగ్ బాస్ ట్రోఫీ ఇస్తాడు కాబోలు మనీష్ దృష్టిలో. నిజమేనా ఫ్రెండ్స్? చిన్న కామెంట్ చేయండి. తనుజ నామినేట్ చేస్తే బిగ్ బాస్ ట్రోఫీ ఇస్తాడు కళ్యాణ్కి అని మనీష్ ఉద్దేశం. చిన్న కామెంట్ చేయండి నాకు అది. ఆ విషయం అది చెప్తున్నాడు అనమాట. నామినేట్ చేయమని నువ్వు చేయలేదని. చేస్తాడు, ఆయన ఇష్టం. నమ్మి ఇచ్చాడు ఇమ్మానుయేల్, చేస్తానని ఇచ్చాడు. అదే పాయింట్లు ఆల్రెడీ చెప్పారు కాబట్టి వద్దంటున్నాడు. కానీ కళ్యాణ్ తనుజ నామినేట్ చేస్తారని ఎట్లా నమ్ముతారు మీరు? అది సిల్లీ కదా అసలు, గుడ్డిగా నమ్మటమే ఇమ్మానుయేల్. అలాగే ఇప్పుడు సరే పాయింట్ ఏం చెప్తున్నారు, రమ్య పెట్టింది అవి ఉన్నాయి కాబట్టి నేను పెట్టలేదు. రమ్య పెట్టిన పాయింట్లో నా దృష్టిలో కూడా ఉంది. ఇంకా నేను మళ్ళీ పెట్టడం ఎందుకు, ప్రొలాంగ్ చేయటం ఎందుకు అంటే ఇక్కడ కళ్యాణ్ చేసిన తప్పేందంటే వీడియోలో చాలా చూపించారు. వాటిని బట్టి మాధురిని నామినేట్ చేయొచ్చు, రమ్యని నామినేట్ చేయొచ్చు. అయ్యేం చేయలే కళ్యాణ్. తనుజని చేస్తాను తీసుకున్నాడు, మాధురిని చేయొచ్చు కదా, మాధురి వీడియో కూడా ఉంది కదా. మరి రమ్య అంత పెద్ద మాట అన్నది, మరి రమ్య నామినేట్ చేయొచ్చు కదా. ఇక్కడ కళ్యాణ్ సేఫే ఆడుతున్నాడు, సిల్లీ రీజన్లు పెడుతున్నాడు. ఇక తనుజ వెంటబడి ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఆడియన్స్ కూడా వేస్తూ ఉన్నారు కామెంట్స్ లిస్టులో. కళ్యాణ్ పక్కా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. వీళ్ళందరూ ఎంత ట్యూషన్లు చెప్పినా, ఎన్ని ట్యూషన్లు ఇచ్చినా, ఎన్ని క్లాసులు బీకినా కళ్యాణ్ మారడం అలాగే ఉంటాడు. ఓటింగ్ అయితే విపచ్చన పడుద్ది. సేఫే, పక్కా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. అన్నవాళ్ళని వదిలిపెట్టి తనుజ కానీ కళ్యాణ్ కానీ, తనుజ తప్పట్లు అన్నది ఎవరు, మాధురి నామినేట్ చేయకుండా రమ్యని చేసిద్ది. రమ్య అంటేనేమో సంజన నామినేట్ చేస్తారు కళ్యాణ్ వెళ్ళి. వీళ్ళిద్దరూ పక్కా సేఫ్ గేమ్లు ఆడుతున్నారు అని మనీష్ చెప్తానే ఉన్నాడు. ఏమేమో కాదంటున్నాడు. కళ్యాణ్ నామినేట్ చేస్తుంటే సంజన నవ్వుతుంది. కళ్యాణ్ నామినేట్ ఆ రీజన్ చెప్తుంటే సంజన నవ్వుతుంది. మరి నిజం నవ్వక ఏం చేసిద్ది? మరి ఎన్ని ఉండగా వదిలిపెట్టి సంజన నామినేట్ చేశాడు కదా.
మళ్ళీ కత్తి తీసుకెళ్ళి ఎమ్మానికి ఇచ్చాడు. ఎమ్మాని దగ్గరుకున్నాడు తనుజని, ఎందుకంటే సేఫ్ గేమ్ ఆడుతున్నారు కదా, అందుకని ఇప్పుడు మొత్తం బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఏ రిజల్ట్ చెప్తున్నాడు, ఎమ్మాని ఎప్పుడో 3వ వారంలో జరిగింది తీసుకొచ్చాడు. 3వ వారంలో తీసుకొచ్చి నామినేట్ చేస్తున్నాడు. ఆ టబట ప్రతిసారి అంట ఎమ్మాని తప్ప నాకు ఎవ్వరు లేదందంట, కానీ సపోర్ట్ చేసింది వాడు నాన్న అన్నదంట. అందుకని బాధేసిందంట ఆయనకి. సపోర్ట్ వేరు, తనకు తోడు ఉండేది వేరు. గేమ్లో సపోర్ట్ భరణి గారు చేశారు కాబట్టి భరణి గారు చేశారు అంది. హౌస్లో సపోర్ట్ ఇమ్మాలి అది వేరు, అది వేరు, ఇది వేరు. ఎందుకంటే మాట మందికి ఇమ్మాయిలతో అడుగుద్ది తనుజేళ్ళు, నేను చేసింది కరెక్టేనా, ఇమ్మాయిలు ఎందుకు అయిందని డిస్కస్ చేసింది. ఎందుకు బయట ఫ్రెండ్స్ కాబట్టి. అది వేరు, మాట మందికి వేరు, గేమ్లో వేరు అని చెప్తుంది కూడా క్లియర్గా. మళ్ళీ 3వ వారంలో గేమ్ బొమ్మల టాస్క్ గేమ్. బొమ్మల టాస్క్లో ముందేం చెప్పాడు, మన టెనెంట్స్గా మనం ఫుడ్కి అందరూ బాధపడుతున్నాము, ఆల్రెడీ భరణి గారు అటు వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ గేమ్ పెడితే మీరు ఆడవాళ్ళందరూ ఉంటారు, మీ వల్ల కాదు, ఒక్కొక్కరిని సేవ్ చేసుకుందాం, ఈసారి రాముని పంపిద్దాం, నేను వద్దు, మనం ఎవరైనా సరే అందరం రాముని పంపిద్దామని ముందుగా అందరికీ చెప్పాడు. లైన్లో నిలబడ్డాడు అందరికీ. లాస్ట్కి వచ్చేటప్పుడు కూడా బొమ్మలన్నీ కూడా రీతు తీసేసుకుంటే కూడా రాముకి ఇమ్మానుల బొమ్మలన్నీ వేసాడు. రాముకి వేసేసి నిలబడితే మళ్ళీ అప్పుడేమనుకుంటారు, అప్పటి వరకు తనుజ ఇమ్మానుల కోసం ఆడింది. వేస్తే ఏమనుకుంటారు, రాముని చేయాలన్నాడు కూడా ఎందుకు రామకేశ్వర అనుకుంటారు కదా. లాస్ట్లో నిలబడ్డప్పుడు కూడా సరే నువ్వు నీ ఇష్టం కానీ అని అంటేనే తలుపుతేనే కదా తనుజ రాము కోటేసింది. ఇక్కడ అబద్ధం ఆడుతున్నాడు. అబద్ధం ఆడుతూ నేను అనలేదు ఆ మాట అంటున్నాడు, అనలేదు అంటున్నాడు. అంటే 3వ వారంలోది ఇప్పుడు గుర్తొచ్చింది ఇమ్మానులకి. ఇన్ని వారాలు ఏం గుర్తురాలా. ఎప్పుడు నాకు సార్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, నువ్వు ఇక్కడ నుంచి కుదరదానంటే అప్పుడు గుర్తొచ్చింది అనమాట. లేకపోతే గుర్తురాదు, లేకపోతే చేయడు నామినేషన్, అలాగే ఉంటాడు. నెక్స్ట్ నామినేషన్ అయినాక దివ్య అడిగింది, ఏంది అట్లా చేసావు అని అంటే, నేను నామినేషన్ పాయింట్ కరెక్ట్ పెట్టలేదా అని దివ్యని అడుగుతున్నాడు. దివ్య కూడా భాగం పెట్టావు, బాగానే పెట్టావు, కానీ నువ్వు అన్నావు కదంటే, అన్నాను, నీ ఇష్టం అమ్మ, నాది అన్నాను నేను అంటున్నాడు. మళ్ళీ అక్కడేం అనలేదు అన్నాడు నామినేషన్ దగ్గర. అయిపోయినాకే ఇక్కడ దివ్యతోటి అన్నాను నీ ఇష్టం అని చెప్పాను అంటున్నాడు. తలుపుతేనే కదా తనుజ, పక్కా తనుజ చెప్తుంటే కూడా అబద్ధాలు ఆడతాడు అక్కడ. అది తనుజని మొత్తానికి నామినేట్ చేశాడు ఎమ్మాన్యుయల్. నెక్స్ట్ వచ్చి ఆయిషా పాయింట్ వచ్చింది. ఆయిషాకి పవర్ ఉంది కదా, ఆయిషాకి మరి తనుజని టార్గెట్ చేసి నామినేట్ చేసినా మరి ఎందుకు పవర్ ఆయిషాకి అర్హురాలన్నావు నువ్వు, ముందేమో పాయింట్లు ఏమి లేవన్నావు అంటే తన ఇష్టం, అది తన ఒపీనియన్లో తన అర్హురాలు అనుకుంది ఇచ్చింది, ఎవరి ఇష్టాలు వాళ్ళకి. దానికి కూడా తనుజని అట్లందుకు చెప్పావు, నేను చెప్పినట్టు చెప్పాలని తనుజని కట్టడి చేసేది ఏముంది ఇమ్మాన్యుయల్, తన ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటుంది. నువ్వు ఇమ్మాన్యుయల్ నువ్వు ఎట్టు చెప్పు అని అంటే తనుజ చెప్తాడా, నువ్వు మీ అమ్మతో మాట్లాడవాక మీ అమ్మ సపోర్ట్ చేయవు కానీ తనుజ చెప్తే వింటాడా, వినడు కదా, తన ఇష్టం తన ఒపీనియన్ కదా. అలాగే తనుజ ఒపీనియన్ చెప్పింది. తర్వాత ఆయిష చెప్పింది, ఏం చెప్పింది, చూడు వారం అంతా చూడు నీకే తెలుస్తుంది, నేను నీ మంచిగా చెప్పానని తనుజతో చెప్పింది, మాట్లాడింది ఆయిష. మాట్లాడేది కాబట్టి తనకు రిజర్వ్ అనుకుంది. అప్పుడు నాకు సార్ అన్నాడు కదా, ఏంది నేను టార్గెట్ చేసినా అంటే, చేసినా పర్లేదు సార్ పానీలు అన్నది, అది వదిలేసింది అంతవరకే, అప్పటి వరకు, అంతేగాని దాన్ని బట్టి నేలాడలేదు కదా. అది కూడా తప్పంట తన ఎమ్మాన్యుయల్ దృష్టిలో, అట్లేందుకు చెప్పిందని. తర్వాత పాయింట్ ఏంటి చేసిన, వాటర్ గేమ్లో నేను నీళ్ళు పోసినట్టు, వాటర్ గేమ్లో సంజన పక్కనే తనుజ ఉంది. లాస్ట్లో రీతుకు పోసాడు, తనుజకి ఆడ మధ్యలో ఒక బకెట్ 2 బకెట్లు పోసాడు. ఆడ వాటర్ అంతా కూడా భరణి గారే హెల్ప్ చేసింది తనుజకి, ఎమ్మాన్యుయల్ ఏం చేయలేదు. బిగ్ బాస్ అడిగితే కూడా భరణి గారు తనుజకి అని చెప్పాడు, ఇక్కడ సంజనాకి అని చెప్పాడు. ఇంకా సపోర్ట్ చేసిన అక్కడ వాటర్ పోసాను, ఏదైనా రాని నేను వాటర్ పోసా అంటాడు పద్దాకు తీసుకొచ్చి. నెక్స్ట్ శ్రీజ వచ్చిందయ్యా, మధ్యలో ఫ్లోరా వచ్చింది. ఫ్లోరా వచ్చేసి రీతు నామినేట్ చేస్తూ సేమ్ పాతగా చింతకా పచ్చడే ఎప్పుడు చెప్పే రీజన్లో, ఎందుకు పాత సీజన్లో చూసి అప్పుడు లవ్ ట్రాక్లో నడుపుతున్నావు, ఇప్పుడు నువ్వు అదే లవ్ ట్రాక్లతో ముందుకు కొనసాగుతున్నావు, పాత సీజన్ లవ్ ట్రాక్లు రెడీ చేసి అట్లా చేస్తున్నావు, నేను డబుల్ టాస్క్ రెడీ చేసాను, పాత చింతకా పచ్చడే అదే చెప్పింది ఫ్లోరా. చెప్పింది, దానికి ఏం మాట్లాడలేదేమో, సెంటర్ ఫ్యాక్షన్ అక్కడ డెమాన్ అయ్యాడు దానికి గొడవకి. నెక్స్ట్ సుమన్కి ఇచ్చింది. సుమన్ చూడు రెచ్చిపోయాక, తక్కువ కెప్టెన్ అంటావు నన్ను సిస్టర్, నువ్వు సంజన కెప్టెన్ అంటే ఎస్ బాస్ అన్నాం మేము, కెప్టెన్లకు ఎదురు తిరిగి మాట్లాడతావా, ఇద్దరు కెప్టెన్లు మాట్లాడినావా అని. సుమన్ గారు బాగానే మాట్లాడు కానీ పాయింట్లు బాగానే మాట్లాడతాడు. సంజనని నామినేట్ చేశాడు. 4 వచ్చేటప్పటికి శ్రీజ వచ్చేసి మాధురి పేరు తెలియదంట. ఆ అవసరం వచ్చిన మొదటి రోజు అదే, మీ పేరు మాధురియా మాధవియా ఏమని పిలవాలి అని ఎటకారంగా అడిగింది. ఇప్పుడు కూడా వచ్చి శ్రీజ మాధురియా మాధవ్య రాజానా ఏమకెందుకు, ఏం వచ్చింది ఎందుకు, నామినేట్ చేయడానికి వచ్చింది.
వచ్చి నామినేట్ ఎవరిని చేతనో చేసిపోవాలి. అది వదిలేసి మాధురి గారితో గొడవ పెట్టుకుంటుంది. మాధురి గారు అందరూ నాతో గొడవ పెట్టుకుని వచ్చామంటే అదేం కాదు, ఏమని పిలవాలి? బయట వెళ్ళి కూడా అడిగాను నేను, ఏం పేరు చెప్పట్లేదు. చెప్పపోతే ఏదో దానికి ఇష్టం నచ్చినట్టు పిలవమన్న కదా పిలువు, లేదా మాని. వచ్చి నామినేట్ చేయకుండా సోది కబుర్లు, తనుజను విట్ట తనుజ అంతా మొత్తం తనుజను అడుగుతుంది. అక్కడ మాధురితో డిస్కషన్ పెట్టుకుంటుంది. వచ్చినందులో ఏం చేశారు, ఏం చేసి ఎక్స్ట్రా మాట్లాడని చోట మాట్లాడి తప్పించి అన్నీ మాట్లాడుద్ది, అంతా అన్నిట్లో దూరిపోయి మాట్లాడుద్ది. అదే అంతకుముందు తనుజ శ్రీజ ఏం మారలా, ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉంది. మధ్యలో నటించింది మారినట్టు అంతే. రెండు నామినేషన్ అయ్యే వారం అంతకుముందు వారం కొంచెం నటించింది మారినట్టుగా, ఏం మారలా. ప్రతి దాంట్లో ఏలు పెడతాం, ప్రతి దాంట్లో నేనున్నాను పోవటం, ప్రతి గొడవలో తలదోచటం, ప్రతి దాంట్లో అది ఇది అని మాట్లాడటం ఇంకా అలవాటే, అది పోరలేదు. ఇప్పుడు కూడా నామినేషన్ వదిలిపెట్టేసి ఇక్కడ తనుజ మ్యాటర్ ఎత్తుద్ది, మాధురి మ్యాటర్ ఎత్తుద్ది, ఇంక అవసరమా? కళ్యాణ్ మ్యాటర్ ఎత్తుద్ది, ఇంక అవసరం? ఇవన్నీ ఏం మారలేదు, అలాగే ఉంది. ఎందుకో జనం మారింది బాగా గేమ్ ఆడుతుంది, బయట వేసారు ఎందుకు జనం ఏదో డప్పాలు కొట్టారు శ్రీజకి. శ్రీజ ఏమీ లేదు, ఏం మారలేదు, నటించింది అంతే. అక్కడ వచ్చింది బిగ్ బాస్ ఏమన్నాడు, చూసి ఏం మారేటట్లేదని పాత శ్రీజ బయటకు వచ్చింది మళ్ళీ అనుకొని ఆయనకి ఇసుగు పుట్టింది, ఇంకా నామినేషన్ స్టార్ట్ చేసిద్దని చూశాడు బిగ్ బాస్. చేయలా. పాత శ్రీజ బయటకు వచ్చి ఇది చేసినప్పుడు ఆయనకి ఇసుగు పుట్టి, శ్రీజ నువ్వు ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు, నామినేట్ చేయి అన్నాడు. కళ్యాణ్ నామినేట్ చేయ అడుగుతుంది, నువ్వు అమ్మాయిని పిచ్చాడువా అని అడుగుతుంది. ఏం మాట్లాడుతుంది, అది సీక్రెట్గా హౌస్లో తెలియకుండా చూపించాడు. అది మళ్ళీ ప్రొలాంగ్ చేయడం ఎందుకో, దాన్ని పెద్దది చేయడం తనకి ఇష్టంలాగా చేయలేదు. నువ్వు పిచ్చిదా అన్నది రమ్య నామినేట్ ఎందుకు చేయలేదని అడుగుతుంది. క్లాస్ పెట్టడానికి వచ్చిందా, ట్యూషన్ చేయడానికి వచ్చిందా కళ్యాణ్కి ఏమన్నా? నువ్వు మారరా, ఎందుకు మాట్లాడవురా, నువ్వు నేను అన్న వాళ్ళు ఎందుకు నామినేట్ చేయట్లేదురా, ఎందుకు భయపడుతున్నావురా, ధైర్యం తెచ్చుకోవాలని మనిషి అంటాడు, శ్రీజ అంటది. ఏం క్లాసులు బీకి ట్యూషన్ చేయడానికి వచ్చినట్టున్నారు, వీళ్ళు నామినేట్ చేయడానికి వచ్చినట్టు లేదు. వీళ్ళు ఎన్నన్నా చెప్పని నువ్వు కంటెస్ట్ అన్నీ మాట్లాడుతుంది. నువ్వు అమ్మాయిని పిచ్చాడువా, ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు డిఫెండ్ చేయలేదు, అది సీక్రెట్ రూల్ చూపించారు కదా, మరి అది ఎట్ట బయట చెప్పంటది. నాకు సరే అన్నాడు, బయట చూపించద్దనే కదా అక్కడ చూపించింది. తర్వాత సంజనాని వీక్ పాయింట్లో నామినేట్ చేస్తున్నావు, స్ట్రాంగ్ పాయింట్ లేవా నీకు అని అంటుంది. తనుజ నామినేట్ చేస్తానని తీసుకున్నావు, తనుజ నామినేట్ చేయలేదు. అవన్నీ జరిగిపోయిన మ్యాటర్లే, అన్నీ కళ్యాణ్ అన్నీ మాట్లాడేసాడు, అన్ని షార్ట్అవుట్ చేసుకున్నాడు, అంతా అయిపోయింది. అవి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెడుతుందేమో, ఏం మారలా. అంటే నీ ముక్కేటంటే చుట్టూ తిరిగి వచ్చి ఇద్దరు చూపిస్తుంది, అది అలవాటు శ్రీజకి, అన్నీ చేస్తుంది. తర్వాత నువ్వు అంతమంది నామినేట్ చేస్తున్నారంటే, అంతమంది నామినేట్ చేస్తేంది, బండి కానీ 6 చేయలేదు, అట్లే రమ్యను ఒకళ్ళు చేస్తే మళ్ళీ చేయి, తనుజను ఒకళ్ళు చేస్తే నువ్వు మళ్ళీ చేయి అని మాట్లాడు. తనకి ఇష్టం లేదు చేయటం, ఏం చెప్పేది ఏంది, చేయట్లేదు ఎందుకని. అది అంతకుముందే నిఖిల్ హౌస్లో కనపడలేదు అంటది, ఎలా ఉంటాను అలా ఉంటానంటది, హౌస్లో ఎందుకున్నా అర్థం కాలేదంటది, ఊరుకు అంటది. నిఖిల్ కనపడలేదంట హౌస్లో, నిఖిల్ భలే గట్టిగా మాట్లాడాడు. ఏమన్నా హౌస్లో కనపడలేదంటే ఆయన అన్నాడు, అర్థం కాల అన్నాడు. ముందు హౌస్లో కనుక అర్థం కాల అన్నాడు, తర్వాత ఊరుకో అన్నాడు. నిఖిల్తో మాటలా ఎందుకేమకే. సరే కత్తి మాధురికి ఇచ్చింది, మాధురి రీతుని నామినేట్ చేస్తూ డబ్బులు కాలే, ఎప్పుడు తిరిగినా డబ్బులు కాలే, మేము డబ్బులు ఇచ్చావు నమ్మి నువ్వు డెమాన్కి ఇచ్చావు అని జరుగుతుంది. అక్కడ జరిగింది డెమాన్ చెప్పొచ్చు కదా, డెమాన్ ఏం మాట్లాడలా. ఎప్పుడు చూసినా ఏడైపోయిందా, హౌస్లో కూడా ఇదే గోల, వాళ్ళిద్దరు గొడవ, డెమాన్ది మా రీతుది. ఇసుకబ్బా భలే ఇసుక పుట్టింది లైవ్లో, ఇద్దరికి అదే గోల, అదే డబ్బులు గోల, అదే గోల. నువ్వు నాతో మాట్లాడు, నీతో మాట్లాడంటే మళ్ళీ బతుకొని కూర్చుంటారు. ఈ కంటెంట్ కోసం చేస్తున్నారు, పూర్తిగా కంటెంట్ కోసమే. రీతు మా డెమాన్ గొడవ డబ్బులు కాడ పూర్తి కంటెంట్ కోసమే ఇసుగు పుట్టిస్తున్నారు ఇద్దరం. తర్వాత షష్ఠి వచ్చింది, డెమాన్ నామినేట్ చేసింది. ఎందుకు రమ్య అన్న చూడు బుర్రలేదు నీకు అని, షష్ఠి కూడా అదే మాట అంటుంది, నీకు బుర్రలేదని. డెమాన్ని నిజంగా బుర్రలేదు. బుర్ర అంటే ఆ రీతు చాలా తెలివిగా బుర్ర పెట్టి డెమాన్ను వాడుకుంటుంది, అది డెమాన్కి అర్థం కావట్లేదు, వదలట్లేదు. డెమాన్ కూడా సెట్ చేసుకొని రీతును వదిలితేనే బాగుపడతాడు, లేకపోతే లేదు. ఏమన్నాడు, బయట నుంచి వచ్చినట్టు చెప్పండి, ఇంతమంది చెప్పారు నీకు అర్థం కావట్లేదంటే, ఎవరైనా చెప్పినా నాకు జెన్యూన్ అనిపిస్తేనే నేను నమ్ముతా, లేకపోతే నమ్మను అన్నాడు. నా కంటితో చూస్తే నమ్ముతా, లేకపోతే నమ్మను అన్నాడు. ఇక అట్లాంటి ఏం చెప్పినా వేస్ట్, మారడు. రెండో గతి గౌరవ్కి ఇచ్చింది, రాముకి ఇచ్చింది. రాము ఏం చేస్తున్నాడు, గౌరవం సరిగ్గా కెప్టెన్ చేయలేదు అని అంటే ఏం చేస్తాడు పాపం,
తెలుగు రాదు, గొడవలు జరుగుతుంటే అమ్మాయిల గొడవలని వెళ్ళను అన్నాడంట. ఏం మాట్లాడతాడు? ఎందుకని పెద్దోడు సుమన్ శెట్టి ఉన్నాడు కాబట్టి అతను వెళ్తాడు అన్నాడు. ఈ రాము పాపం గౌరవం నామినేట్ చేయడం మాత్రం నాకు నచ్చలేదు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కామెంట్ చేయండి. రాము సిల్లీ రీజన్ గౌరవం నామినేట్ చేయటం, అనవసరం గౌరవం నామినేషన్లో లాగేసాడు. చాలా బాధపడ్డాడు గౌరవ్. ఎందుకంటే బాల్ టాస్క్లో కూడా రాము నామినేట్ చేస్తానంటే గౌరవ్ నామినేట్ చేయనీలా, అయినా కానీ నామినేట్ చేశాడు. అది కరెక్ట్ కాదు. ఈ ఓవరాల్ మీరు విన్నారు కదా, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏమి ఇచ్చారు, ఏమి ఇంట్లో ఇచ్చారు, ఏం జరుగుతుందో చిన్న కామెంట్ అయితే చేయండి. ఇంకా భరణి గారు వచ్చారు, సంజన గారు నామినేట్ చేశారు. ఇక అదే మీ అన్నాన్ని నమ్మేవు కదా అది సోదంతా చెప్పాడు. తర్వాత నిఖిల్కి ఇస్తే నిఖిల్ కూడా తనుజ నామినేట్ చేశాడు. సేఫ్ గేమ్ ఆడుతుందని ఇంకేం లేదు అక్కడ. ఓకే ఫ్రెండ్స్, మీరు అంత విన్నారు కదా. మరి భరణి గారికి దెబ్బలు తగిలిని కొంచెం అందరూ కూడా మనస్ఫూర్తిగా దేవుని అయితే వేడుకోండి తొందరగా రికవర్ అవ్వాలని. ఓకే ఫ్రెండ్స్, ఇవి నామినేషన్ రీజన్లో ఎవరెవరు రీజన్లు కరెక్ట్గా ఉన్నాయో చిన్న కామెంట్ చేయండి. మీ ఇష్టమైన కంటెస్టెంట్ కూడా చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.